హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 29 వరకు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా దేశం దృష్టి అంతా ఉంది ఒక్క పశ్చిమ బెంగాల్పై. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి దీదీకి మమతా బెనర్జీకి, ఇటు కేంద్రంలో ఎన్డీఏకి నేతృత్వం వహిస్తున్నటువంటి బీజేపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రాజకీయంగా తీవ్ర దుమారం జరుగుతున్నటువంటి ఈ రెండు పార్టీల మధ్యన రాజకీయ వైరి చాలా చిత్రంగా, చాలా ఎవరు ఊహించినంత స్థాయికి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలకు చావోరేవో తాడో పేడో అన్నట్టు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఎలాగైనా సరే తృణమూల్ కాంగ్రెస్ను గద్దె దించాలని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనైనా తానే మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని మమతా బెనర్జీ గట్టిగా పట్టుపడడంతో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక రాజకీయ వేడి ఈ ఇతర రాష్ట్రాల్లో లేనంతగా ఉందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ 294 సీట్లు ఉన్నాయి. దశాబ్దాల పాటు అప్రతిహతంగా మిగతా పార్టీలకు అవకాశం లేకుండా పరిపాలించినటువంటి కమ్యూనిస్టు పార్టీల హవా 2011తో తెరమరుగైపోయింది. అది చరిత్రగానే మిగిలిపోయింది. 2011లో సుమారు 181 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి మమతా బెనర్జీ మళ్ళీ 2016 ఎన్నికల్లో 211 సీట్లు సాధించింది. 2011లో కేవలం 39% సీట్లు సాధించి 2016లో ఆ సీట్ల శాతాన్ని 45% పెంచుకొని మరింత రాటుదేలి ప్రజల్లో మరింత పరపతిని పెంచుకున్నటువంటి మమతా బెనర్జీ ఈసారి మూడోసారి 2021 ఎన్నికల్లో ఒపీనియన్ పోల్ ప్రకారం సుమారు 160కి పైనే సీట్లు వస్తాయని చెప్పి ఒపీనియన్ పోల్ చెప్తున్నాయి 43% ఓట్లతో. అది ఎలా జరుగుతుందో చూసుకోవచ్చు. బీజేపీ పరిస్థితి ఒకసారి చూస్తే బీజేపీకి ఇంతవరకు 2011లో సుమారు 4% ఓట్లు వచ్చాయి. 2016లో సుమారు 10% వరకు ఓట్లు పెరిగాయి. అయితే 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి 18 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది పశ్చిమ బెంగాల్లో. అంటే సుమారు 40% ఓట్లను దానికి సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి సంపాదించుకుంది. ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇక్కడ బెంగాల్ పీఠాన్ని దక్కించుకుంటాం అన్నటువంటి ఒక రకమైనటువంటి విశ్వాసంలో ఉంది బీజేపీ. ఈ పరిస్థితి ఇలా ఉంటే కమ్యూనిస్టులు 2011లో ఉన్నప్పుడు వాళ్ళకి 30% సీట్లు వస్తే 30% ఓట్లు వస్తే 2016 వచ్చేటప్పటికి వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం సుమారు 20%గా ఉంది. అంటే కమ్యూనిస్టులు తమ ప్రాబల్యాన్ని కోల్పోయారు. కాంగ్రెస్ అంటే నామమాత్రంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిపి కూటమిగా ఏర్పడి పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఇంతవరకు అక్కడ జనాభాలో 27% ముస్లింలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. అలాగే మతువాలు ఒక 30% మంది ఉన్నారు. మతువాలు అంటే బెంగాల్ విభజన జరిగినప్పుడు బెంగాల్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చేసినటువంటి వాళ్ళందరూ మతువాలు అంటారు. వీళ్ళు 30% అంటే సుమారు 3 కోట్ల మంది అక్కడ వాళ్ళే ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. వాళ్ళలో సుమారు 20 కోట్ల మంది ఓటర్లే ఉండవచ్చని ఒక అంచనా. సుమారు 2 కోట్ల మంది ఓటర్లే ఉండవచ్చునని అంచనా. 3 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది ఓటర్లే ఉండవచ్చని ఒక అంచనా ఉంది. ఈ పరిస్థితుల్లో మతువాలు ఎటువైపు ఉంటే ఎప్పుడు ఆ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. 2011 వరకు ముందు ఎన్నికల వరకు వాళ్ళు మతువాలు, ఆ మతువాల తాలూకా వర్గాన్ని నాయకత్వం వహించేటువంటి బోరామా, ఆమె మనవడు సెంతన్ ఠాకూర్, వీళ్ళందరూ అప్పుడు 2011 ముందు కమ్యూనిస్టు పార్టీకి బలపరచడంతో వాళ్ళే గెలిచేవారు. 2011-16 ఎన్నికల్లో వాళ్ళు తృణమూల కాంగ్రెస్కి బలపరచడంతో వాళ్ళు గెలిచారు. ఇప్పుడు వాళ్ళు అధికారికంగా పూర్తిగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీకే పూర్తిగా వాళ్ళు బీజేపీ సంబంధించిన పార్టీలోనే పూర్తిగా కార్యకలాపాలు సాగుతున్నాయి. మతువాల మద్దతు పూర్తిగా బీజేపీకి ఉందని చెప్పకనే చెప్పారు. ఈ పరిస్థితుల్లో మతువాలు ఎటువైపు ఉంటే అటువైపే ఆ పార్టీ ఎన్నికలు గెలిచే పరిస్థితుల్లో ఈసారి బీజేపీ వైపు వచ్చింది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా మేమే గెలుస్తాం అన్నటువంటి ధీమాలో ఉన్నారు. ఇంకా 27% మంది ముస్లింలు అనేది పశ్చిమ బెంగాల్లో ఉన్నారు. ఎప్పుడు ముస్లింలు గుంపగుత్తగా మొత్తం ఓట్లన్నీను కమ్యూనిస్టులు తృణమూల్ కాంగ్రెస్కే పడుతూ వచ్చాయి. ఆ కారణంగానే హిందువులకు సంబంధించి వ్యతిరేక పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ను ముద్ర వేసే పరిస్థితి బీజేపీకి ఉంది. హిందువులు కూడా తృణమూల్ కాంగ్రెస్ పరిపాలనలో కేవలం ముస్లింలు ఓటర్లను తృప్తిపరిచేందుకు, వాళ్ళ ఓట్లను తిరిగి ఎన్నికల్లో పొందేందుకు హిందువులను చాలా దారుణంగా హింసిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పండుగలు కూడా చేసుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి దేశవ్యాప్తంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి బీజేపీలో ఉంది. అది చాలా వరకు వాస్తవం కూడాను. అయితే ఇంతవరకు ఏ పార్టీకి ప్రత్యేకంగా ముస్లింల కోసం ఒక పార్టీ లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముస్లింల కోసం ఒక పార్టీ అనేది
వచ్చింది. ఏది ఆల్రెడీ ఎంఐఎంఐ అని ఒక పార్టీ ఉంది. దాంతోపాటు అక్కడ 34 ఏళ్ల మత గురువు ఉన్నాడు, అబ్బాస్ సిద్దికీ అని. ఇతను బాగా ప్రాచుర్యం సోషల్ మీడియాలో కావచ్చు, అతను చేసిన ప్రోగ్రాంలో కావచ్చు. ఈయన మత గురువు. ఆయనకి యువత చాలా ప్రోత్సాహం ఎక్కువ ఉంది. యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఒక సెక్యులర్ ఫ్రంట్ ఉంది ఏర్పాటు చేశాడు. ఆయన కూడా ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు ఆయన ఇప్పుడు చూస్తున్నాడు. అయితే ఆయన కాంగ్రెస్ కూటమి వైపు వెళ్ళే ప్రయత్నం చేసినా అక్కడ కాంగ్రెస్ కూటమిలో కొన్ని పద్ధతులు నచ్చక దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మహాగఠబంధన్ ఏర్పడుతుందో లేదో ఇంకా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా సుమారు 60 సీట్లను ప్రభావితం చేయగలిగేటువంటి ఒక అధికారి అనేటువంటి నాయకుడు ప్రస్తుతం బీజేపీలో ఉండడంతో 60 సీట్లు కూడా గొంపగుత్తుగా పూర్తిగా బీజేపీకి రావచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్కి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇటీవల మిగతా రాష్ట్రాల వైఫల్యం చెందిన ఖచ్చితంగా ఇక్కడ 200 సీట్లు పైనే సాధిస్తాం, బీజేపీకి 2 అంకెల స్కోరు కూడా రాదని ఘంటాపథంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్కి తరపున అతను వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ మిగతా రాష్ట్రాలు, బీహార్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వ్యూహకర్తగా ఉండి చతికిలి పడినటువంటి విషయం తెలిసిందే. మరి ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఎంతవరకు అవి వాస్తవ రూపం దాల్చుతాయింది ఖచ్చితంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా గతం కన్నా బీజేపీ ఇప్పుడు బలపడింది. తృణమూల్ కాంగ్రెస్ గతం కన్నా 2011 కన్నా 2016లో బలపడింది. 2016 కన్నా 2021లో బలపడుతుందో లేదో చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే అంతకుముందు ఉన్నటువంటి 27% మంది ముస్లింలు ఓట్లు గంపగుత్తుగా పడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన 2 పార్టీలు వచ్చాయి కాబట్టి. అదేవిధంగా అంతకుముందు పూర్తిగా మద్దతు పలికినటువంటి మతువాలు, 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి మతువాలు పూర్తిగా ఇప్పుడు బీజేపీ పక్షాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం అనేది మమతా బెనర్జీకి అంత సులువైన పని కాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బీజేపీ గద్దెనెక్కాలన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుండా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ బెంగాల్లో ఏ పార్టీ జెండా ఎగరవేస్తుంది, ఏ పార్టీ తన పూర్తి సత్తాను సామర్థ్యాన్ని ఎన్నికల్లో చూపిస్తుంది, ఏ పార్టీకి అక్కడ ప్రజలు విజయం కట్టారో, ఏ పార్టీని విజేతగా నిలిపి ఏ పార్టీ తాలూకా మేనిఫెస్టోను పూర్తిగా నమ్మారో అన్న విషయం మనకి మే 2వ తేదీన తెలుస్తుంది. అంతవరకు ఈ సస్పెన్స్ తప్పదు. మరి దిస్ ఇస్ చిరంజీవి సైనింగ్ ఆఫ్. Oh my god, for more updates please subscribe Telugu News TV.